జీవిస్తూ ఉన్నారు. అవి మీకు శ్రమలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. మరి ఇప్పుడు దేవుణ్ణి అడుగుదామా, దేవా ఇన్ని రోజులు నిన్ను గూర్చిన నా ప్రభువా నిన్ను స్తుతించలేకపోయినాము, నిన్ను ఆరాధించలేకపోయినాము, ఏ స్థలంలో మేము చప్పట్లు కొట్టాలో కూడా తెలియలేదు ప్రభువా. ఇదిగో నీ సన్నిధిలో ఇంకా నేను ఎప్పుడు నిర్లక్ష్యముగా ఉండను, ఎప్పుడు నేను అశ్రద్ధ చేయను ప్రభువా. నువ్వు చూస్తున్నావని, నువ్వు వింటున్నావని నా ప్రభువా. ఇదిగో నువ్వు మాతో మాట్లాడిన దేవుడివి. ఇదిగో మనసారా నా ప్రభువా నేను స్తుతించే భాగ్యము నాకు ఇవ్వండి ప్రభువా, నేను ఆరాధించే భాగ్యము నాకు ఇవ్వండి ప్రభువా. ఇదిగో నన్ను నువ్వు ఏర్పాటు చేసుకుంటా అన్నావు నా ప్రభువా, ఏర్పాటు చేసుకొని ఉన్నా అన్నావు ప్రభువా. నిజమే తండ్రి, నీకు స్తోత్రములు. నేను ఏ దారిలో వెళుతున్నానో నీకు నాయన అయ్యా తెలిసి ఉన్నది ప్రభువా. నాకే దారి కానరాక నా ప్రభువా ఇదిగో నేను ఆగిపోయి జీవిస్తూ ఉన్నాను. ఇదిగో నాకు అన్ని లోపరుస్తానంటున్నావు, ప్రతిదీ నాకు లోపరుస్తానంటున్నావు, నా పాదాల కింద అవి అనగదొక్కుతా అంటున్నావు. కానీ నా ప్రభువా నేనే మోస్తున్నానేమో ప్రభువా. ఇదిగో నువ్వు అంటున్నావు సమస్త నరధర ఇదిగో నా మీద మోపమంటున్నావు ప్రభువా. యెహోవా మీద మోపిన విశ్రాంతి తీసుకోమంటున్నావు. కానీ దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయన మేమే ఇబ్బందుల పాలవుతున్నాము. మీరు అంటున్నారు సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చిన ఆర్పాటము చేయుడి, యెహోవా మహోన్నతుడు భయంకరుడు అంటున్నావు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. ఇదిగో సర్వనైన భూమికి మహారాజే ఉన్నానంటున్నావు దేవా. ఇదిగో నా మహారాజువు నువ్వే అయ్యా. నిన్ను నైనా నన్ను ఏలువాడివి నువ్వే ప్రభువా. దేవా నువ్వు నా మీద పరిపాలన చే ప్రభువా. ఇదిగో నేను నీ సొత్తును ప్రభువా. అయ్యా నేను నా సొత్తును కాదు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో నోరు తెరిచి దేవుని స్తుతిద్దాము, నోరు తెరిచి దేవుని స్తుతిద్దాము. ఇదిగో చాలా గానముతో ఆయనని కీర్తిద్దాము. కీర్తించుడి అంటున్నాడు. ఇదిగో సర్వ భూమికి ఆయన రాజు ఉన్నాడు. ఇదిగో రమ్యముగా కీర్తనలు పాడుడి అంటున్నాడు. దేవానికి స్తోత్రములు ప్రభువా. ఇదిగో నన్ను నాయన మీరు దర్శించండి, దర్శించండి ప్రభువా. ఇదిగో నువ్వు నాతో నాయన నన్ను మాట్లాడు. ఇప్పుడే నా మన నేత్రాలు తెరువు ప్రభువా. అయ్యా నాయన నీ మహిమను నిర్ధారించుకోవాలి. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నడచినను, నీ నిర్మల హస్తం నన్ను ధరించెను. నా హృదయము తలుపులు తెరవబడలేదు. నేను స్తుతించలేకపోతున్నాను నిత్యము. నా హృదయం అనే చప్పట్లతో నేను గణపరచలేకపోతున్నాను. రమ్యముగా నీ సన్నిధిలో నిలబడలేకపోతున్నాను. సంతోషంగా నీ సన్నిధిలో నిలబడలేకపోతున్నాను అయ్యా. చేద్దాం, ఒక చిన్న తీర్మానం చేద్దామా? నీ పిలుపు వల్ల నేను పిలుపుతాను, కానీ నీ ప్రేమను నేను ఎప్పుడు విడిచిపెట్టానయ్యా. నీ కృప వల్ల నేను జీవిస్తున్నానయ్యా. మాట చెప్పండి. పిలిచిన దేవుడు నిజమైన దేవుడు, నిన్ను హెచ్చించే ఆలోచన గలవాడు ఆయన. ఏది ఏమైనా నీ కొరకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నువ్వు సిద్ధంగా ఉన్నావా? చేయి, తీర్మానం చేయి. మాట చెప్పండి. వేసేసండి. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప